ఓవరాల్గా కొంచెం అబవ్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా స్టోరీ ఏం లేకపోయినా సరే సెకండ్ హాఫ్ కొంచెం మంచి ట్విస్ట్లు ఉన్నాయి, మంచి టర్న్స్ ఉన్నాయి, అది వరకు బాగున్నాయి. ఒక 4-5 ట్విస్ట్లు వచ్చినా సరే అది చాలా బాగున్నాయి అసలు. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అసలు కంప్లీట్గా ఏం లేదు, ఒక టార్చర్లా అనిపించింది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ 90 minutes అయితే అసలు ఏం లేదు, స్టోరీ కంప్లీట్గా జీరో, అసలు కంప్లీట్గా ప్రెడిక్టబుల్, అసలు ఏం లేదు, ఒక హై మూమెంట్ లేదు, ఏం లేదు. వచ్చే కామెడీ కూడా కొంచెం క్రింజ్ కామెడీలా అనిపించింది. తన హీరో యాక్టింగ్ కూడా కొంచెం ఓవరాక్షన్ అనిపించింది. కానీ తర్వాత 90 minutes తర్వాత వచ్చే ఒక ట్విస్ట్తో అయితే కంప్లీట్గా మూవీ మొత్తం టర్న్ అవుతుంది. ఓకే, దీన్ని నమ్మి మూవీని తీసారా అన్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అయితే కలుగుతుంది. తర్వాత వచ్చే 2-3 ట్విస్టులు ఉన్నాయి, కానీ ఒకటి కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించాయి. ఎందుకంటే ఫస్ట్ ట్విస్ట్ ఒకటే ఇంపాక్ట్ బాగుంటుంది, ఆ తర్వాత వచ్చే 2-3 కూడా చాలా బాగుంది, అంటే ప్రెడిక్టబుల్గా అనిపించాయి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే 2 సాంగ్స్ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చి ఆ గుమ్మడి సాంగ్ అయినా సరే మూవీకి అవసరం లేకుండా ఏదో మూవీలో సాంగ్ ఉండాలి, మూవీ సాంగ్ హిట్ అయింది కదా అన్నట్టు పెట్టారు తప్ప సాంగ్ అవసరం లేదు. అందులో ఇద్దరు హీరోయిన్స్ కూడా కావాలి మూవీకి, ఇద్దరు యాక్టే బాగా యాక్ట్ చేశారు కూడా. అండ్ ఒకరిది కంప్లీట్గా లవ్ ట్రాక్ అండ్ ఎమోషనల్ సీన్తో నడిపించారు, ఇంకొకరిది కంప్లీట్గా తన డిఫరెంట్ అనమాట. ఇద్దరిని కంబైన్ చేసేది చూడలేం, బాగా యాక్ట్ చేశారు. విశ్వక్ గారు చాలా యూనిక్ పాయింట్ అని చెప్పారు, నిజంగా యూనిక్ పాయింట్ అంతేం లేదు. యూనిక్ పాయింటే, కాకపోతే ఆ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చాయి, ఒక స్కామ్ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ట్రీట్మెంట్ అంత గొప్పగా లేదు. మేబీ ఇంకొంచెం గొప్పగా తీసుకుంటే బాగుండేదేమో, కానీ అంత గొప్పగా అయితే అనిపించలేదు. ట్రీట్మెంట్ అయితే అంత గొప్పగా లేదు. ఎడిటింగ్ కూడా ఎలా అంటే సీన్కి కనెక్షన్ లేకుండా ఒక హీరో హెయిర్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సీన్లో వచ్చేసరికి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ సీన్కి వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది. సీన్ టు సీన్ కనెక్షన్ అయితే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అండ్ ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్ అసలు ఒక సీన్కి సంబంధం లేకుండా ఏదో తీసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత గ్రిప్పింగ్ అయితే లేదు ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు కూడా ఫస్ట్ ట్విస్ట్ ఒక్కడే కొంచెం బాగా రివీల్ చేశారు తప్ప మిగతా అన్ని కూడా ఆడియన్స్ కూడా గెస్ట్ చేసేవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ట్విస్ట్ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది, ఈజీగా గెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. మూవీ టైటిల్కి మూవీకి మెకానిక్ రాకని పెట్టుకున్నారు కాబట్టి టైటిల్ వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు. సెకండ్ హాఫ్ అయితే లేదు. సెకండ్ హాఫ్లో వచ్చి ఏదైతే తన ఒక పోలీస్లా ఇన్వెస్టిగేట్ చేసినట్టు చూపించింది కొంచెం ఓవర్ అనిపించాయి. దానికి టైటిల్కి సంబంధం లేకుండా పోయింది. మూవీ ప్లస్ అంటే ట్విస్ట్లు అన్న. సెకండ్ హాఫ్లో ట్విస్టులు చాలా బాగున్నాయి, బాగా అవి ఎగ్జిక్యూట్ కూడా చేశారు. కాకపోతే ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. 2.5 to 3 ఉండొచ్చు. ఎట్లుంటుందో సినిమాతో చూపించిండు విశ్వక్ సేన్ అన్న. నీ యాక్టింగ్ అయితే తోపుంది. ఇక మీనాక్షి గురించి చెప్తే పాపం ఆమెకు అన్ని ఏ సినిమాలు వస్తున్నాయంటే ఒక బాధ్యత గల సినిమాలు వస్తున్నాయి. ఒక బాధ్యత అంటేనే ఆమె గుర్తొచ్చేటట్టుంది సినిమాకు, అట్లుంది. ఇక మ్యూజిక్ అయితే బాగుందన్న. ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ హిట్. సినిమాలో హైలైట్స్ ఏం లేదంటే మీరు సినిమా చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్తే మొత్తం ట్విస్ట్ అని రివీల్ అయిపోతాయి. ఎట్లా అంటే మామూలుగా అసలు సినిమా చూడాలనుకునే వాళ్ళు మంచి చూడొచ్చు. సినిమా చూడాలనుకోవాలి. ఫస్ట్ హాఫ్లో కొంచెం వెయిట్ చేసుకోవాలి అంత సెకండ్ హాఫ్ వచ్చేదాకా. సెకండ్ హాఫ్లో మీకు మొత్తం కవర్ అయిపోతుంది. హీరోయిన్స్ బాగున్నారు. లాగ్ అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపిస్తుంది అంటే అంతే. హీరోయిన్స్ కూడా బాగా అనిపిస్తారు. బోరింగ్ అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ఇది ఎందుకు అవుతుంది, అంత లాగ్ ఎందుకు చూపిస్తారు అట్లా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మొత్తం కవర్ అయిపోతుంది. సినిమాలో హైలైట్ ఒకటే, అది సైబర్ క్రైమ్ గురించి సినిమా. ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోతుంది. మాస్ మీకు మాస్ టైం వచ్చినప్పుడు మాస్ చూపిస్తారు, అంతే. అడ్వాన్స్ మాస్ ఏం చూపించారు అంతే. ఉంది, రేంజ్లో అయితే ఉంది. అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే రేటింగ్ 4. సినిమా మాత్రం మొత్తం బాగుంది. బ్యాక్గ్రౌండ్ అదే బీజం అయితే కొట్టిరు, మస్తు సూపర్ కొట్టిరు. సెకండ్ హాఫ్లో ట్విస్టులు అవుతాయి. క్లైమాక్స్ మళ్ళీ బీజం, దానిలో సాంగ్స్ విషోగా నా ఫ్యాన్ అన్న. మస్తు నాకు అన్నీ నచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మస్తు ఉంది. ఇంకా హీరో విశ్వగాన ఎక్స్ప్రెషన్, పాటలు ఇంకా పాటలు నెక్స్ట్ లెవెల్. సినిమా బాగుంది మొత్తం. మైనస్ అట్లా ఏం లేదన్న. మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చిన్నగా ల్యాంగ్ ఉంది అంతే, చిన్నగా ఫస్ట్ హాఫ్ స్టోరీని పట్టుకోవాలి కాబట్టి. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా సెకండ్ హాఫ్ సీరియస్గా ఫస్ట్ హాఫ్లో కూడా ఉన్నాయి ఎలిమెంట్స్, మంచిగా హైస్ ఎలిమెంట్లు ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ చూసాం కదా, ఫస్ట్ హాఫ్ ఇట్లా ఇగ్నోర్ చేయడం అట్లా కూడా కాదు. ఫస్ట్ హాఫ్లోనే బాగా ఇట్లా కొన్ని మనం సెకండ్ హాఫ్కి కనెక్ట్ అయ్యే ఇచ్చిన సాంగ్స్ ప్లస్ నిజంగా. అవి అయితే గుల్లెడు ఏదో పాట ఉంది కదా, ఆ పాట చాలా ఉన్నాయి. అట్నే ఫాదర్ ఏదో పాట ఉంది కదా, అది అన్నీ బాగానే ఉన్నాయి మొత్తం. ఈ మూవీకి పోవాలంటే ఒకటి అన్న, మెసేజ్ కోసం అది ఒకటి. అది మీరు సినిమా వస్తే బాగుంటుంది. తేడా అంటే తేడాలాగా అట్లా ఏం కాదు. ఇదంతా మాస్ కాదు, కానీ మరీ మాస్ లేదని కూడా కాదు, మాస్ ఉంది. 5కి 5 పక్కా. సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. అంటున్నా కదా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు సినిమా.
నిజంగా బాగుంది. నేను అట్లా నిజంగా ఇట్లా నార్మల్ తెలుసు వెయిట్ చేసి అని చెప్పి నేను కొద్దిగా ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి వచ్చినా కాబట్టి కానీ మస్తు ఉంది సాంగ్స్